ఆహా! మన కాడ కొంతమంది జనాలు ఎంత మంచోళ్ళు ఉంటారమ్మా! ఫ్రీగా వస్తున్నదంటే దేన్ని ఇడిచిపెట్టరు. ఇగో నెయ్యినెట్లా ఇడిచిపెడతారు మరిగా? సత్యసాయి జిల్లా తాడిపత్రి కడప హైవే మీద నెయ్యి లోడుతోటి పోతున్న ట్యాంకరు బోర్లా పడ్డది. ఇక చుట్టుముట్టు ఊరోళ్ళకి ఈ ముచ్చట ఎరకైంది. ఇక చూడురి నెయ్యిని రక్షించేతందుకు బాటిలు, బకెట్లు, క్యాన్లు, బిందెలు పట్టుకొని ఎట్లా ఉరికొచ్చిరో. కింద ఒలికిపోయిన నెయ్యిని కాళ్ళతోటి కస్స పిస దొక్కుంటేనే బకెట్లలో ఎత్తుకున్నారు. పైసలు పెట్టేవాళ్ళు కొంటారు. బుక్కిట్లొచ్చింది ఎట్లుంటేంది ఎత్తుకపోయిందే కావాలన్నట్టు ఎంత ఆత్రంగా ఒలికిపోయిన నూనెను ఎత్తుకపోతున్నారో చూడురి. మరి అదే అసలు నెయ్యా, కల్తీ నెయ్యా, ఏ నుంచి ఎడిగి పట్టుకపోతున్న నెయ్యి అన్న ఆలోచన ఎవ్వరికి లేనట్టున్నది. దొరికింది కాబట్టి బరక్కపోవాలన్నట్టే ఆపక్షణతోటి నుయ్యిల నీళ్లు తోడకపోయినట్టు తొర్రిచ్చి తోడకపోతున్నారు. ఇక ఇట్లా వంటపోయిన నెయ్యితోటి మంచిగా స్వీట్లు చేసుకొని రోజు అన్నం కూరలు వేసుకొని కమ్మగా తింటుండవచ్చు. కానీ ఇల్లు గాలిందని పొగడేడిస్తే సుట్టకు నిప్పడిగిండని అంటారు చూడురు. ఇగో గిసంటి పాపతోలనే అని కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో వీళ్ళ కథ చూసిన వాళ్ళు.